పరిస్థితులు తలక్రిందులైనప్పుడు, తారుమారైనప్పుడు నువ్వు నిరుత్సాహపడడం కంటే, నిరసించిపోవడం కంటే నిజమైన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ద్వారా నిజమైన ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. సహోదరి సహోదరులు, మన జీవితంలో అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా సమస్యలు తీవ్రమవుతున్నప్పుడు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నప్పుడు, కుటుంబంలో కలతలు చెలరేగుతున్నప్పుడు దేవుని మందిరానికి మాత్రం వెళ్ళి ఏం చేస్తాను అని ఉన్న సమస్యలను నెపముగా చూపిస్తూ దేవుని సన్నిధికి దూరమయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక ప్రశ్న, మీ అబ్బాయి సరిగా చదువుకోవటం లేదు, స్కూలుకు వెళ్తున్నప్పటికీ సరిగా చదువుకోవటం లేదు కాబట్టి స్కూల్ మానిపించేస్తారా? మరి ఎక్కువగా స్కూలుకు పంపిస్తారు. మానకుండా స్కూలుకు పంపిస్తారు. ఎందుకంటే సరిగా మార్కులు రావట్లేదంటే సరిగా చదువుకోవటం లేదు, సరిగా చదువుకోవటం లేదంటే సరిగా స్కూల్కి వెళ్ళటం లేదు. మీరు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మందులు వాడుతున్న ఆరోగ్యం కుదుట పట్టలేదనుకోండి, డాక్టర్స్కి హాస్పిటల్కి దూరం అయిపోతారా? లేక ఆరోగ్యం పాడవుతున్న కొలది హాస్పిటల్కి డాక్టర్స్కి దగ్గరగా వెళ్తారు? ఒకసారి ఆలోచించండి. ఉద్యోగంలో జీతం సరిపోవట్లేదని ఉద్యోగం మానేస్తారా? లేక మరింత కష్టపడి అవసరమైతే మరో రెండో ఉద్యోగం కూడా చూసుకొని కుటుంబ పోషణ కోసం మరింతగా కష్టపడతారు? ఒకసారి ఆలోచించండి. సరైన ఉద్యోగం లేకపోతే మరింతగా కష్టపడతారు మంచి ఉద్యోగం కోసం. సరిగా చదువు లేకపోతే మరింతగా కష్టపడే విధంగా మీ బిడ్డలను ప్రోత్సహిస్తారు బాగా చదువుకోవడం కోసం. సరిగా ఆరోగ్యం లేకపోయినట్లయితే ఆరోగ్యం కుదుటపడకపోతే మరింత శ్రద్ధ వహించి మరింత మంచి డాక్టర్ని, మంచి హాస్పిటల్ని కనుగొనే ప్రయత్నం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పండి. బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి రావాలి.